మహిళల ఆర్థిక స్వావలంబన ఉపాధి కల్పన మహిళా సాధికారత లక్ష్యంగా రామచంద్రపురం టౌన్ హాల్లో శనివారం నిర్వహించిన మహిళా అభ్యుదయ వేదిక అవగాహన సమావేశానికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి నుంచి ఫోన్ ద్వారా పాల్గొని మహిళలకు తన సందేశాన్ని అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా మహిళలకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలు, వితంతువులు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత శిక్షణలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల నిర్వహించిన జూట్ బ్యాగ్స్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, సోప్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తదితర శిక్షణలను పూర్తి చేసిన మహిళలకు రుణ సదుపాయాలు కల్పించి చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తామని తెలిపారు. జూన్ 17 నాటికి 200 నుండి 300 మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మహిళా సాధికారతే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్థాపించాలని నాకు ఏంటంటే మొదటి నుంచి గుప్తంగా చేయటమే కానీ పబ్లిక్లోకి వచ్చి చేయటం అన్నది నాకు ఇష్టం ఉండదు. కానీ నన్ను బలవంతం చేసి ఈ సత్యం ఫౌండేషన్ స్థాపించడానికి కారకమైన నా కుమార్తె శ్రీసత్యకు ముందని అభినందిస్తూ, కారణం ఏంటంటే మీకు జూట్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ ఇచ్చిన, అలాగే బ్యూటిఫికేషన్ ట్రైనింగ్ ఇచ్చిన, అలాగే మెషినరీ, ఆర్ట్, వివిధ రకాల బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన, ఇదంతా కూడా సత్యం ఫౌండేషన్ నుంచి చేసిన, డిజైన్ చేసిన మాత్రం శ్రీ సత్య. అది నేను మరీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. దీని వెనకాలండి నేను రాజకీయంలో ఉంటూ, జనంలో ఉంటూ అనేక సమస్యలతో ఉంటే ఈ డిజైన్ చేసేదంతా కూడా తను డిజైన్ చేసి నాకు ఇస్తుంటే నేను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి నా కూతురిని గర్వంగా పరిచయం చేయాలని పిలిచాను. తర్వాత ఎంతో తపన. నేను ఫస్ట్ రోజు జాయిన్ అవ్వడానికి, సార్ కలవటానికి నేను సెక్రటేరియట్ వెళ్ళాను. అసలు సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఏం లేదమ్మా, మనం ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది మన రామచంద్రాపురం డివిజన్లో తీర్చిదిద్దాలి. అది మాత్రం నేను ఫుల్గా చూడాలనుకుంటున్నాను. మీరు కూడా సహకరించండి అన్నారు. నేను 100% సహకరిస్తాను సార్. దానికి మనం ముందుకెళ్తాము. ఏ విధంగా మనం ఫాలోఅప్ చేయాలి, ఏ విధంగా మనం ప్రోగ్రెస్ చేసుకోవాలన్నది కూడా నేను సార్తో అడిగాను. అలాగే చేద్దామని చెప్పి సార్ కూడా మనకు చెప్పారు. కాకపోతే చిన్న పిల్లలకి మన తాత సపోర్ట్ ఎలా ఉండదో, మీ లేడీస్కి ఈ ఫౌండేషన్ అనేది అంత సపోర్ట్గా ఉంది ఇక్కడ నేను చూడటం వల్ల. దానికి మీరు అందరూ అన్ని విధాలుగా మీరు చేతునిచ్చి ఆ ఫౌండేషన్కి మీరు సహకరించి, మీరు ముందుగానే వచ్చేసి ఆ ఫౌండేషన్ ద్వారా మీరు జయప్రదం చేసుకుని అన్ని విధాలు, అన్ని భాగాల్లో మీరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. చిన్న సైజు మండపాలు ఏదైతే ఉంటాయో ఆ మండపాలని ఆయన ఒక రెంటకి తీసుకుని మీ మహిళల కోసం, అంటే ఈరోజు మీరు ఒక పెళ్లి జరుగుతుందంటే అందులో హల్దీ అవ్వచ్చు, లేదు రకరకాల, అంటే జస్ట్ కొబ్బరి మండల తయారీ కానీ ఇంకోటి కానీ ఇలా రకరకాలన్నీ ఉంటున్నాయి. అందులో ఇవన్నీ కలిపి ఒకేగా ఉంటున్నాయి మన పెళ్లిలో చూతులోకి. ఇవన్నీ కలిపి ఎవరైతే మీ మహిళలు ఉన్నారో ఒక యూనిట్ సుమారు 200 నుంచి 300 మంది ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మరి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ట్రైనింగ్ క్లాసెస్, మష్రూమ్ పెంపకం కానీ, అలాగే మైక్రో బ్రవరీ కానీ, మన ఇంటి వద్దే ఉండి తీసుకునే కొన్ని ప్రాజెక్టులు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే కొరమైన పిల్లల్ని ప్రభుత్వం సప్లై చేయడం కానీ, 10 సెంట్లు కానీ 20 సెంట్లు కానీ గవర్నమెంట్ సైట్ అలాట్ చేయడం, అందులో ఇంకుడు గొట్టలు కానీ చేసి కొరమైన పిల్లలు పెంచడం, అలాగే కొన్ని ట్యాంక్స్, 5 లీటర్ ట్యాంక్స్ మీద సప్లై చేసి చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కమ్యూనిటీ హాల్స్ ఏదైతే ఫంక్షన్ హాల్స్ ఉంటాయో, పెళ్లిళ్ళు కానీ బర్త్డే ఫంక్షన్లు కానీ చేసుకునే విధంగా కొన్ని కళ్యాణ మండపాలు అద్దెకి తీసుకోవడం జరిగింది. తద్వారా క్యాటరింగ్ సెక్షన్ కొంతమంది ఆడవాళ్ళని, వంటలు బాగా నేర్పరితనంగా చేసే వాళ్ళకి కొంతమంది ఆడవాళ్ళని, అదేవిధంగా ఫ్లవర్ డెకరేషన్ ట్రైనింగ్ కూడా ఇచ్చి కొంతమంది ఫ్లవర్ డెకరేషన్ చేసే విధంగా, అలాగే వెల్కమ్ గర్ల్స్ అనేది స్వాగతం చెప్పడానికి కొంతమందిని, అలాగే క్యాటరింగ్ ఆడవాళ్ళు చేసే విధంగా ఒక టీంను తయారు చేసి సుమారు మొదటి ప్రయత్నంగా 3
హాల్స్ ని మేము ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇంకో హాల్ కూడా ప్రయత్నిస్తా ఉన్నాం. తద్వారా సుమారు 50 నుంచి 60 మంది మహిళలు ఉపాధి పొందే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఒక పెళ్లి చేసుకోవాలన్నా 200 మందితో ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా ఈ మండపం ఖర్చుతో 30,000 నుంచి 40,000 మధ్య భోజనం అన్నిటితోని క్యాటరింగ్ ఖర్చులు అన్నిటితోని 40,000 లోపు 50,000 లోపు ఒక పెళ్లి ఒక ఫంక్షన్ కానీ చేసే విధంగా, పుట్టినరోజు ఫంక్షన్ కానీ చేసే విధంగా ప్రణాళిక చేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళకి సుమారు ఆ రోజున నా పుట్టినరోజు ఒక 50 ఆవులతో కానీ కొన్ని గేదెలతో కానీ డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేసి అలాగే బేకరీ కూడా స్టార్ట్ చేయించే విధంగా ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా మేము అన్ని చూస్తా ఉన్నాం. దాన్ని ఆ వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది, వీళ్ళకి స్వయంపాధి కలుగుతుందా లేదా అనేది బ్రీఫ్ గా ఇన్ డెప్త్ లో నా సోదరి సత్య, అలాగే తండ్రి గారు, మిగతా టీం శివ, వీళ్ళందరూ కూడా మణికాంత్, ముఖ్యంగా పిఏ మణికాంత్ కూడా దీని మీద, హరికృష్ణ గారు, వీళ్ళందరూ డెప్త్ గా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. ఈ వర్క్ ఏదేమన్నప్పటికీ ఖచ్చితంగా కరాఖండిగా 200 నుంచి 400 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇదే రోజు మహిళా అభ్యుదయ వేదిక దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము సంవత్సరన్నర కాలం నుంచి మహిళలందరికీ కూడా యూత్ బ్యాగ్లు అవనివ్వండి, బ్యూటీ పార్లర్ శిక్షణ అవనివ్వండి, అలాగే కుటుంబిషన్లు అవనివ్వండి, ఎంబ్రాయిడరీ అవనివ్వండి, రకరకాలైన ట్రైనింగ్లు ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. కానీ మా ఉద్దేశం నెరవేరలేదు. ఉద్దేశం అంటే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఏదైతే శిక్షణ పొందారో దాని ప్రకారం వాళ్ళు ఒక్కొక్క చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఎదుగుతారని ఆశించడం జరిగింది. కానీ మేము చేసిన చిన్న తప్పు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ ఏదో అవసరం ఉన్నా మా దగ్గర రమ్మని చెప్పాము, కానీ వాళ్ళు రాలేకపోయారు. కొంతమంది ఏదో ఒక 4-5 మాత్రం ఏ పరిశ్రమలు పెట్టుకుని అంతంత మాత్రం జరుగుతున్నారు. ఈరోజు మార్పు తీసుకురావాలనే ఒక మినిస్టర్ సుభాష్ గారి యొక్క ఆశయం మేరకు ఈ రోజున ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరికీ కూడా మనం వెనకాల సపోర్ట్గా ఉండాలి. బ్యాంకు లోన్లు, అలాగే వీళ్ళు చేసిన ఉత్పత్తులకి ఒక మార్కెటింగ్ లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. ఎన్నటికీ కూడా సహాయపడాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈవేళ మహిళా అభ్యుదయ వేదిక పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈవేళ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా బ్యాంకు లోన్లు అవనివ్వండి, ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడానికి మేము కొంత టీముని తయారు చేసాము. టీముని తయారు చేసి పెట్టుబడి పెట్టుకోలేని వ్యక్తులు ఉన్నా కూడా మేమే దానికి వెనకాల అండగా ఉండి వాళ్ళ యొక్క కుటీర పరిశ్రమలు అవనివ్వండి, వాళ్ళు ఏ స్కేల్లో ప్రారంభించినా సరే వాళ్ళందరికీ అండగా ఉండడానికి నిర్ణయించుకుని ఇవాళ మినిస్టర్ గారు జూన్ 17వ తారీఖున మినిస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు నాటికి, అంటే ఆ పుట్టినరోజును ఎందుకు ఎన్నుకున్నామంటే, ఏదో డేట్ పెట్టుకోకపోతే మేము చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా దీన్ని రాత్రి పగలు కష్టపడి చేయాలని ముఖ్య ఉద్దేశంతో దీన్ని అంతటినీ డిజైన్ చేసింది మా అమ్మాయి శ్రీసత్య. ఈవేళ ఈ రోజుని బెంగళూరు నుంచి దీనికోసం ప్రత్యేకంగా వర్క్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మీటింగ్లు పెట్టుకుంటా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. జూన్ 17 లోపల కొన్ని యూనిట్లు కూడా లేడీస్ చేత ప్రారంభించడం జరుగుతుంది. వాళ్ళందరికీ మా ప్రోత్సాహం పూర్తిగా ఉంటుంది. ఆర్థికంగా అవనివ్వండి, బలోపేతంగా ఉండండి, ఏదైనా మా అండుండి సత్యం ఫౌండేషన్ తరఫున చేయడం జరుగుతుంది. అలాగే వేరే వినూత్నమైన కార్యక్రమం కూడా మినిస్టర్ గారు పెట్టడం జరిగింది. మహిళా అడ్డా అంటే కొన్ని ఖాళీగా ఉన్న ఒక కమ్యూనిటీ హాల్స్, ఒక థియేటర్స్, అలాగే ఏదైనా పాడిపోయి నిరుపయోగంగా దాన్ని అద్దెకి తీసుకుని దాన్ని అందంగా తయారు చేసి మహిళలకు అప్పచెప్పి మహిళల ద్వారా వ్యాపారం చేయించి ఆ వచ్చిన లాభాలు వాళ్లే తీసుకునేలాగా కనీసం ఒక కళ్యాణ మండపం ఉందంటే అందులో 50 మందిని ఇన్వాల్వ్ చేస్తాం.
అలంకరణ చేసేది వాళ్ళ యూనిట్టే, ఏదైనా క్యాటరింగ్ చేసేది వాళ్ళే, అన్నీ కూడా వాళ్ళే చేసుకుని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి ప్రతి మండలంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఈ యొక్క జూన్ 17 లోపల గుర్తున్న కేంద్రాలకు అవి కూడా ఆ కళ్యాణ మండపాలు కూడా ఏర్పడతాయి. ఈ అందరూ కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఆ ఖర్చు కూడా సత్యం ఫౌండేషన్ నుంచి మినిస్టర్ గారు భరాయించమని చెప్పడంతో మినిస్టర్ గారు చూసిన మేరకు మహిళా అడ్డా కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఒక మార్పు తీసుకురావాలి నియోజకవర్గంలో, మహిళలందరికీ కూడా మనం సహాయపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.